హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నీ ఏకేటి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో తిరుపతి టు తిరుమల అలిపిరి మెట్లు ఎక్కడం వీడియో చేశారు కదా. ఈ వీడియోలో స్వామివారి టెంపుల్, గోపురం, వెంగమాంబ ప్రసాదం, దర్శనం, టైమింగ్స్, క్యూ లైన్ ఇవన్నీ చేసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అలిపిరి మెట్లు ఎక్కి వచ్చి మేమైతే మాధవ నిలయం అయితే చేరుకున్నాము. అక్కడ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ లాకర్స్ ఇస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు లాకర్స్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే బ్యాగ్స్ని బట్టి లాకర్స్ తీసుకోండి. 2 బ్యాగ్స్ కలిపి 1 బిగ్ లాకర్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇవే లాకర్స్ అనమాట. ఈ లాకర్స్కి కీ ఇస్తారు. మనం నంబర్ చూసుకొని బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే 2358 నంబర్ అయితే వచ్చింది. నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం వెళ్లే ముందు మేమైతే టెంపుల్ దగ్గర ఉన్న వెంగమాంబ సత్రం దగ్గరకు వెళ్తున్నాం. చూసారుగా, తిరుమల ఎప్పుడు భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఎస్, ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారుగా టెంపుల్ గోపురం అయితే ఎంత బాగుందో. నేను కరెక్ట్ సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళాం కాబట్టి చాలా బాగా దర్శనం చేసుకున్నాము. అలాగే టెంపుల్ ఎంట్రన్స్ రైట్ సైడ్లో వెళ్తేనే వెంగమాంబ అన్నప్రసాద సత్రం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది వ్యక్తులు ఇక్కడే భోజనం చేస్తారు. అలాగే ఇక్కడ టెంపుల్ వ్యూ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఏంటంటే శ్రీశైలం నుంచి తిరుమలకు చేరుకునేటప్పుడు మనం ఏవే టెంపుల్స్ చూడొచ్చు, అలాగే ఆ టెంపుల్ పక్కా ఉన్న కొండలు ఇవన్నీ పైన నుంచి చూస్తే వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అది చూసుకొని మేము లోపలికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మేము కూడా ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. ఇక్కడ భోజనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 5 AM to 10 AM, లంచ్ అయితే 11 AM to 4 PM వరకు ఉంటుంది. డిన్నర్ అయితే 5 PM to నైట్ 11 PM వరకు ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, టెంపుల్ వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. తిరుమల ప్రసాదం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా తిరుమల వస్తే ఖచ్చితంగా ఇక్కడే భోజనం చేస్తాము. నెక్స్ట్ అయితే ప్రసాదం కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే గోవిందనామం ఆచరించి స్టార్ట్ చేసాము. మేమైతే సర్వదర్శనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారుగా, ఎక్స్పెక్టెడ్ దర్శనం టైమింగ్ వచ్చేసి 30 hours అన్ని చూపిస్తుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ప్రతిసారి సర్వదర్శనమే వెళ్తుంటాము. మీరు ఇక్కడ చూసినట్టయితే అప్పుడే లైన్లో చాలామంది పెరుగుతున్నారు భక్తులు. స్వామివారి దర్శనానికి మాత్రం ఎప్పుడు పాదరక్షలు వేసుకొని వెళ్ళకూడదు ఫ్రెండ్స్. అలాగే క్లాత్స్ కూడా లేడీస్ అయితే శారీస్ లేదా పంజాబ్ డ్రెస్ లాంటివి, జెంట్స్ అయితే షర్ట్, ప్యాంట్ ఆర్ కుర్తా పంచ లాంటివి వేసుకోవాలి. మీరు తిరుమల వెళ్తే సర్వదర్శనం వెళ్తారా లేదా పెయిడ్ దర్శనం వెళ్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైన్ చూసారుగా, ఇంకా చాలా పెద్దగా ఉంది, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు క్యూ లైన్లో స్వామి సేవ చేసేవాళ్ళు ప్రసాదంగా సాంబార్ రైస్, ఉప్మా, పాలు ఇలాంటివి ఇస్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువసేపు లైన్లో ఇబ్బంది పడతారు కాబట్టి 1 year లోపు పిల్లలు, అలాగే 60 years దాటిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఆధార్ చూపించి డైరెక్ట్ దర్శనం అయితే వెళ్ళిపోవచ్చు. క్యూ లైన్ లేకుండా అలాగే 300 rupees దర్శనం ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అలాగే 10,000 rupees దర్శనం కూడా ఉంటుంది. అవి కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. ఇలా మీ అనుకూలం బట్టి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే గేట్ నెంబర్ 1 కనిపిస్తుందిగా. ఇలా గేట్ నెంబర్ 50 నుంచి స్టార్ట్ అయ్యి 1 దగ్గరికి వచ్చాము. ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ చెరువు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేస్తే హాల్ దగ్గరికి వచ్చేసినట్టే.
ఎస్, ఫైనలీ హాల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయినా స్టే చేయాలి. వాళ్ళు లాక్ ఓపెన్ చేసేంత వరకు క్యూ లైన్లో అలసిపోయిన వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ముందుగా ఈ హాల్ లాంటివి లేవు. ఈ మధ్య భక్తులు ఎక్కువగా రావడం వల్ల కంట్రోల్ చేయడానికి పెట్టారు. మేమైతే మార్నింగ్ 5కి అంతా ఇక్కడికి వచ్చేసాం. నెక్స్ట్ హాల్ లాక్ ఓపెన్ చేసి వెళ్ళాక నెక్స్ట్ రైట్ సైడ్లోనే లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్ ఉంటాయి. ఇక్కడ మనం మొబైల్స్, లగేజ్ లాంటివి ఏమున్నా ఇచ్చేసేయాలి. టెంపుల్లోకి నాట్ అలౌడ్ అనమాట. కౌంటర్ మొబైల్ ఇచ్చాక మొబైల్ నెంబర్ అడుగుతారు. అలాగే మనకి ఒక QR కోడ్ అయితే ఇస్తారనమాట. QR కోడ్ బిల్ ఇస్తారు. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి బయట కౌంటర్స్ దగ్గర తీసుకోవచ్చు. నెక్స్ట్ మేమైతే అలాగే క్యూలో వెళ్ళి కంపార్ట్మెంట్ చేరుకున్నాం. అక్కడ మనం చాలాసేపు వెయిట్ చేయాలి. బట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, రీఎంట్రీ దర్శనం. QR కోడ్ స్కాన్ చేసి మనం బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. మరి దర్శనం టైమింగ్ తెలుసుకొని ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ 6కి అంతా వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకొని వెంగమాంబలో డిన్నర్ చేసేసి దర్శనం అయితే వెళ్ళాం. నైట్ కరెక్ట్ 11 o'clockకి దర్శనం జరిగింది ఫ్రెండ్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లిటరలీ 30 seconds పాటు స్వామివారిని చూశాను. నేనైతే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. 2 years తర్వాత వెళ్ళాను కాబట్టి. అంతేకాకుండా మేము కులదైవంగా కొలుస్తాము. ఎస్, దర్శనం అయితే కంప్లీట్ అయ్యా చేసుకొని నైట్ ఇక్కడ నిద్ర చేసేసి కిందకైతే దిగడానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు లాకర్స్ కీస్ కౌంటర్ దగ్గర అయితే రిటర్న్ ఇచ్చేసి వెళ్ళాలి. ఎస్, ఫైనల్గా లీవింగ్ తిరుమల ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది. మరి స్వామివారి పిలుపు కోసం వెయిటింగ్. అలాగే మేము లగేజ్ తీసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము దిగేటప్పుడు మెట్లు కాకుండా బస్లో వెళ్తున్నాం. మీరు బస్లో వెళ్ళేటప్పుడు విండో సీట్ చూసుకోండి. వ్యూ పాయింట్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా విండో సీట్ దగ్గర కూర్చున్నాను. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మనం కొండ ఎక్కేటప్పుడు వెళ్ళిన మెట్ల మార్గం కనిపిస్తుంది. అలాగే జింకలు, స్వామివారి 10 అవతారాలు ఇవన్నీ కూడా మనం బస్సులోంచి చూడొచ్చు. మనం డిస్టెన్స్ కిందికి వెళ్ళే కొద్దీ కొండల వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా స్లోగానే తీసుకెళ్తున్నారు. మేమైతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు మొత్తం మా ఫ్యామిలీకి ఒక బస్ సరిపోతుంది. అంతమంది వస్తుంటాం మేము. ఒకప్పుడు మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ మొత్తం కలిపి లాస్ట్ ట్రిప్ మా చిన్న తమ్ముడి పుట్టెంటుకలకి వచ్చాము. మేము మొత్తం 80 members వచ్చాము, పిల్లలు పెద్దలంతా కలిపి. మేము ఎప్పుడు వచ్చినా అంతా కలిసి వస్తాం కాబట్టి ఫుడ్ కూడా ఎక్కువ రోజులు ఉండే విధంగా తెచ్చుకునే వాళ్ళము. అలాగే సర్వదర్శనం వెళ్ళినప్పుడు క్యూ లైన్లో తినడానికి కూడా స్వీట్స్, రవ్వ లడ్డు, కర్జికాయలు తెచ్చుకునే వాళ్ళం. ఆ టైంలో మా కజిన్స్తో, ఫ్యామిలీతో, అందరితో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక నాలాగా ఈ విధంగా ఫ్యామిలీతో వెళ్ళింటే కామెంట్ చేయండి. ఈ మాటల్లోనే తిరుమల కొండ నుంచి కిందకైతే వచ్చేసాం ఫ్రెండ్స్.
ఈ వీడియో తిరుమల టెంపుల్తో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ అయితే మేము తిరుమల టు అరుణాచలం వెళ్తున్నాం. అక్కడ కూడా మా జర్నీ ఎలా జరిగిందో పోస్ట్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.